దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 752 కేసులు నమోదు కాగా 4 మృతి చెందినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలుపుతోంది. ఈ స్థాయిలో కేసులు పెరగడం మే 21 తర్వాత ఇదే తొలిసారన్న ప్రభుత్వం క్రియాశీల కేసులు 3420 ఉన్నట్లుగా తెలిపింది. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గొచ్చినప్పుడు చేతులను అడ్డుగా పెట్టుకోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలంటూ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచిస్తోంది. అదేవిధంగా జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తోంది. వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైద్యులు ప్రజలకు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లకు పైబడిన వయసు వారు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కోరుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటి వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పటి నుంచైనా తీసుకోవడం మంచిదంటూ చెబుతున్నారు. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రతివారం దేశంలో కొత్త రకం వేరియంట్ వస్తుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఇప్పటి వరకు సుమారుగా 400కు పైగా వేరియంట్లను గుర్తించారు. ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్ రకం వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతో పాటుగా వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నుంచి 2 లేదా 5 రోజుల్లో కోలుకోవచ్చు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్కు సంబంధించి 22 కేసులు వెలుగు చూడడంతో పలు రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు పెంచారు. కానీ వీటిలో ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రాలేదు. కాబట్టి ఈ ఉపరకం గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చు అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు జారీ చేసినప్పటికీ దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ JN1 విజృంభించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 752 కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో 24 గంటల్లో 4 మృతి చెందారు. కేరళలో 2, రాజస్థాన్, కర్ణాటకలో 1 చొప్పున మృతి చెందినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా JN1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తం చూసుకుంటే దేశవ్యాప్తంగా 5,33,332 మంది చనిపోయారు. కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న మరణాల శాతం 1.18గా నమోదైంది. ఇది గత 24 గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,071గా ఉంది. కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఓయూ సూపరింటెండెంట్ అంటున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు చూద్దాం. విస్తరణ తరుణంలో కొత్తగా న్యూ వేరియంట్ JN1 గా దీన్ని నామకరణం చేశారు. అయితే ప్రజెంట్ గా లాస్ట్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయితే పబ్లిక్ అయితే అవేర్నెస్ వచ్చింది. కానీ మరికొన్ని జాగ్రత్తల కొరకు ఉస్మానియా సూపరింటెండెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కొత్త వేరియంట్ ఎలా ఉండబోతుంది, లక్షణాలు ఏంటి? యాక్చువల్లీ మన లిటరేచర్ ప్రకారం JN1 అనేది
వ్యాధి తొందరగా స్ప్రెడ్ అవుతుంది, బట్ సీరియస్గా ఏముండదని చెప్పేసి అంటున్నారు. బట్ ఏదేమైనా కానీ వచ్చే కోవిడ్ వ్యాధి ఎలా ఉంటుంది అనేది తీవ్రత అది అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ మేము కోవిడ్ గురించి అన్ని రకాలటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కాకూడదు. ఫస్ట్ సెకండ్ వేవ్ కానీ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అట్లా కోవిడ్ వచ్చినప్పుడు కూడా అందరూ వృద్ధులు, తర్వాత జబ్బులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ JN-120 కూడా వ్యాధి తీవ్రత లేకున్నా వ్యాధి వ్యాప్తి చెందేది తొందరగా చెందుతుంది. కాబట్టి వృద్ధులు పోషకాహారం తీసుకోవడము, పబ్లిక్ ప్లేసెస్లో వెళ్లకుండా ఉండడము, ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్లలో అటెండ్ చేయకపోవడము, మాస్కులు ధరించడము, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడము, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఏమైనా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం వెంబడే డాక్టర్ని కన్సల్టెంట్ చేసి తగినటువంటి చికిత్స, తగినటువంటి టెస్టులు చేయించుకోవాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ నుంచి కొన్ని సూచనలు కూడా రాష్ట్రాలకు అన్ని చేయడం జరిగింది. కాబట్టి మెయిన్గా మనకు కూడా ఎలాంటి సూచనలు వచ్చాయి, ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి టెస్టింగ్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పేసి, తర్వాత కోవిడ్కి సంబంధమైనటువంటి అన్ని రకాల సన్నద్ధం కావాలని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇవాళ ఉస్మానియా హాస్పిటల్లో వార్డు సపరేట్గా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే పండుగలు గిట్ట ఉన్నాయి కాబట్టి రద్దీ గిట్ట ఉంటుంది. కాబట్టి ఆ రద్దీ ప్లేస్లో కానీ పండుగల దృష్టిలో పెట్టుకొని కానీ ప్రజలకు మీ ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్? అదే ఎక్కడైతే సోషల్ గ్యాదరింగ్ ఉండే దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ ఒకరికొకరికి కరచాలనం చేయడం కానీ, తర్వాత దగ్గర ఉండడం, దగ్గినప్పుడు ఆ మాస్క్ కానీ కర్చీఫ్ కానీ అడ్డు పెట్టుకొని దగ్గాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా ఒకవేళ చెప్పలేము కాబట్టి రావద్దనే కోరుకుందాం. ఒకవేళ కరోనా ఇప్పుడు కేరళ మోడల్ కానీ ఇతర రాష్ట్రాలతో కానీ ఒకవేళ కరోనా విజృంభిస్తే అన్ని విధాలుగా తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అన్ని విధాలుగా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది మా ఆరోగ్య శాఖ. మా హెల్త్ మినిస్టర్ గారు కూడా మాకు నిన్ననే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా హెల్త్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు కూడా మాకు అందరికి ఆల్ సూపరింటెండెంట్స్కు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వచ్చిన గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశాము. ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి సూచనలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి గైడ్ లైన్స్ ను పాటిస్తూ గతంలో ఎలాంటివి అయితే మనం చేశామో, ఎలాంటివి అయితే జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ ను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అయితే గత అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా టెస్టులను కూడా నిర్వహించడానికి సిద్ధమయ్యామని చెప్తున్నారు. కెమెరామెన్ విల్సన్తో ప్రవీణ్, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ హామీ ఇస్తున్నారు. అలాగే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించమంటూ వారు సూచిస్తున్నారు. అలాగే ఒకవేళ కనుక మీరు ఇప్పటికే కాఫ్ కానీ లేదంటే కోల్డ్తో కానీ సఫర్ అవుతున్నట్లయితే పబ్లిక్లోకి వెళ్ళకపోవడమే మంచిది అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికీ నమోదవుతున్నటువంటి కేసుల్లో అసలు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, వారికి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. డాక్టర్ కేవీ రత్నం గారు మెడికల్ ఆఫీసర్ మనతో జాయిన్ అవుతున్నారు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి. రత్నం గారు నమస్తే. అంటే వాళ్ళు అడుగుతున్నారు కదా, అలాగ వచ్చారేమో. రత్నం గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఉంది, కనెక్ట్ అయ్యి ఉంది.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 752 కేసులు నమోదు కాగా 4 మృతి చెందినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ స్థాయిలో కేసులు పెరగడం మే 21 తర్వాత ఇదే తొలిసారన్న ప్రభుత్వం క్రియాశీల కేసులు 3420 ఉన్నట్లుగా తెలిపింది. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, దగ్గొచ్చినప్పుడు చేతులను అడ్డుగా పెట్టుకోవడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలంటూ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. అదేవిధంగా జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేస్తుంది. కేవీ రత్నం గారు మనతో జాయిన్ అవుతున్నారు, మెడికల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి. రత్నం గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. రత్నం గారు, JN1 కొత్త వేరియంట్ గురించి మనం రోజుకు ఒక వార్త వింటూనే ఉన్నాం. ఈ మధ్య కేసులు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి అంటున్నారు. సో యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎలా చెప్తారంటే ఈ సమాజంలో మరొకసారి భయం పెరిగిపోతుంది కోవిడ్ పట్ల. సో ఎలా ఉంది పరిస్థితి? ప్రజెంట్ ఈ కోవిడ్-19 తర్వాత ఈ కొత్త వేరియంట్ JN1 అనేది ప్రజెంట్ ఒక్క కేరళలో ఎక్కువగా నమోదు జరిగాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రతి PHCలో, ఏరియా హాస్పిటల్స్లో, అలాగే CHCలో రోజు ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అనే సమస్యతో వచ్చినప్పుడు అది పల్మనరీ డిపార్ట్మెంట్ అవనివ్వండి, జనరల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, పీడియాట్రిక్ అవనివ్వండి, శాంపిల్స్ తీసి టెస్టింగ్ చేయమని చెప్తున్నారు. దీనివల్ల ఎవరైతే కోమార్బిడ్స్ ఎక్కువగా ఎవరైతే ఈ క్యాన్సరు, డయాబెటీసు లేదా ఇతర ఏమైనా వ్యాధులతో సఫర్ అయిన వాళ్ళు ఈ వైరస్తో తొందరగా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ JN1 వైరస్ ప్రజెంట్ అంత ప్రమాదకంగా ఎక్కడ మనకి సూచనలు కనిపించలేదండి. ఓకే, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి కేసుల్లో ప్రధానంగా అసలు ఏ లక్షణాలు ఉంటున్నాయి, లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రజలు? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వాతావరణం బట్టి కూడా మనకి జలుబు, దగ్గు, జ్వరము, తుమ్ములు, బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ వస్తుంటాయి. ఇవి కామన్గా ప్రతి వైరల్ లక్షణాలు ఇవి. కానీ ఈ లక్షణాలతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి ఈ JN1 వేరియంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం వాటిపై కూడా వాళ్ళకి తగు జాగ్రత్తలు కూడా చెప్పాలి. మాస్క్ ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఒక 6 feet దూరంగా ఉండి మాట్లాడటము, అలాగే జనసాంద్రత ఉన్న ప్రదేశాల్లో వెళ్ళకూడదు. ఇటీవల ఈ స్వాములు, అయ్యప్ప స్వాములు కూడా ఈ కేరళ వెళ్తున్నారు. అక్కడి నుంచి కూడా వచ్చేటప్పుడు వాళ్ళకి ట్రైన్ దిగేటప్పుడు కూడా మనం కొన్ని టెస్టులు చేస్తే ఈ వేరియంట్ అంత తొందరగా మన రాష్ట్రంలో కూడా స్ప్రెడ్ అవ్వదని నా అభిప్రాయం అండి. అంటే రత్నం గారు, మీరు చెప్పినట్లుగా ఇప్పుడు సీజన్ కారణంగా కూడా చలికాలం అవడం వల్ల చాలా మందికి జలుబు, దగ్గు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం కదా. మరి ఇది కరోనానా, లేదంటే ఇప్పుడు కామన్గా వస్తున్నటువంటి ఈ జలుబు, దగ్గు అనేది మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒకవేళ వచ్చిన వాళ్ళైతే? ఇప్పుడు మనకు వచ్చినటువంటి లక్షణాలన్నీ ప్రతిదీ వైరల్ ఫీవర్కు అన్నిటికీ ఇలాంటి లక్షణాలే వస్తాయండి. కానీ మనం ఓన్లీ టెస్టింగ్ ద్వారా ఇది వేరియంట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అంతేగాని దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమీ రావు. అయితే ఎవరైతే కోమార్బిడ్స్ ఉంటారో అంటే డయాబెటీసు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు, హైపర్ టెన్షను, ఏవైనా క్రానిక్ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళకి మాత్రము లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఆ తీవ్రత, ఆ వైరస్ వచ్చే తీవ్రత, వాటి తాలూకా లక్షణాలు ఉన్నా లేకపోయినా చేయించుకోవడం మంచిది. ఓకే, అలాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఇప్పటికైతే హడావుడేం కనిపించడం లేదు. అంటే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు తక్షణం పెద్ద ఎత్తున చర్యలు అయితే పెద్దగా కనిపించడం లేదు. అంటే అంత ప్రమాదకారి కాదు అన్న కారణం అయి ఉండొచ్చు అంటారా, లేదంటే ఇంకొంచెం ఆగి నిదానంగా చర్యలు తీసుకుందాం అనేటువంటి అలసత్వమా? అంటే వైరస్ అనేది మ్యూటేషన్ జరిగేటప్పుడు దాని జెనెటిక్ కోడ్ మార్చుకునేటప్పుడు వేరియంట్ అనేది డిఫరెంట్గా వస్తుంది.
అంటే ఇప్పుడు వైరస్ తాలూకు వేరియంట్ అనేది ఇప్పుడు JN1గా పరిగణలో తీసుకున్నారు. ఇంతకు ముందు కూడాను COVID-19లో సార్స్ కోవిడ్ ఇలా రకరకాల వేరియంట్స్ రావటం వల్ల వాడి తాలూకా ఇంటెన్సిటీ అంటే వాడి తాలూకా విష ప్రభావం అనేది మన శరీరంలో ఎంత ఉంటుంది అనేది ఎక్కువగా ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో ఇది ప్రభావం చూపించవచ్చే అనే తప్ప ప్రస్తుతం ప్రతి వారికి ఇది అంత ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే మాత్రము ఎక్కడ నిర్ధారణ జరగలేదు. కానీ ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ క్రానిక్గా సఫర్ అయ్యే వాళ్ళు వ్యాధులతో బాధపడే వాళ్ళకి మాత్రం మనం ప్రథమ జాగ్రత్తగా మాత్రం తీసుకోవడం మంచిది. ఈ JN వైరస్ అనేది మనకి అట్ ప్రెజెంట్ ఎక్కడ కూడాను మన జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఈ వ్యాధి బారిన పడి ఈ వ్యాధితో ఇతను హాస్పిటల్ అయ్యాడు అనేది మాత్రం మనకి సూచనలు అయితే లేవు. ఆ లక్షణాలు కూడా అంత తీవ్రంగా మనకు కనిపించడం లేదండి. అయితే గత సంవత్సరంన్నర కాలంగా వ్యాక్సిన్లు తీసుకునే విషయంలో ఇక ప్రజలు పెద్దగా దృష్టి సారించలేదు. అంటే కోవిడ్ ఇంపాక్ట్ తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అలాంటి తరుణం ఆసన్నమైంది అనుకోవాలంటారా? ఇప్పుడు వ్యాక్సిన్లు తీసుకోవడం నిజంగా అవసరం ఉందా? అంటే ఇప్పుడు ఈ తీవ్రత అనేది అంటే మనకి వ్యాప్తి చెందే వైరస్ని బట్టి ఉంటుందండి. ఈ JN1 వైరస్ అనేది వ్యాప్తి అనేది అట్ ప్రెజెంట్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమై మిగతా రాష్ట్రాలు అక్కడక్కడ అల్పసంఖ్యంగా ఉన్నాయి కాబట్టి వ్యాప్తి మరియు వాటి తాలూకా ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్స్ వరకు మాత్రమైతే ఇవి సరిపోతుంది. ఎందుకంటే మనం అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్ ఇప్పుడున్న వ్యాక్సిన్ అనేది మనం ఒక వేరియంటు దాని నుంచి ఉత్పత్తి అయ్యే యాంటీబాడీస్ మనకి దాని నుంచి సంభవించే బట్టి పరిణామాలను బట్టి మనం తీసుకోవాలా లేదా అనేది అది తర్వాత నిర్ణయం అండి. ప్రజెంట్ మాత్రమైతే దాని ప్రభావం వల్ల మనకి ఎటువంటి సమస్యలు ప్రజెంట్ మొదట ఉన్న వేరియంట్ అంతగా మనకు కనిపించకపోవటం, తర్వాత మొదట మనకు వచ్చిన వేరియంట్స్తో ఉన్నటువంటి ఈ అనుభవంతో చాలామంది దీనిపైన అంత దృష్టి కూడా కేంద్రీకరించలేదు. కానీ ప్రజల్లో మాత్రం అంత భయాందోళన అయితే లేదు. కానీ ఒకవేళ ఉన్న ఎడల ఎవరైతే కోమార్బిడ్స్ మీకు చెప్పాను డయాబెటీసు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు లేదా ఎనీ బ్రెయిన్ ట్యూమర్స్ లేదా హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రం మనం అప్రమత్తంగా ఉండడం మాత్రం చాలా మంచిది. ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా మనం అప్రమత్తంగా ఉండడం అనేది మంచిది. కానీ JN1 వైరస్ని మాత్రం అంత ఈజీగా మనం తీసుకొని మాత్రం వెళ్ళడం కాదు. అందుకే కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు కూడాను ప్రతి PHC, CHC అండ్ AHC ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా శాంపిల్స్ కలెక్షన్ చేయమన్నారు. దాంట్లో కూడాను ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అనేవి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొని ఆ టెస్టింగ్ చేసి మనం కూడా ఈ JN వైరస్ ఉందా, ఏ వేరియంట్ ఉంది, ఎటువంటి మనకి ఈ వైరస్ వేరియంట్స్ మనకి ఈ లోకల్లో స్ప్రెడ్ అవుతున్నాయని కూడా తెలుసుకోవడానికి ఈ చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ప్రస్తుతానికి దీని ఇంటెన్సిటీ, దీని తాలూకా శరీరంపై ప్రభావాన్ని మాత్రము ఇంకా ఎవరు అంత పెద్దగా మనకి సూచించలేదు ప్రభుత్వం నుంచి కానీ లేదా ప్రజల నుంచి కూడా మనకి అంత తీవ్రత కనిపించలేదండి. రైట్ థ్యాంక్ యూ రత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంటరాక్ట్ అయినందుకు. మొత్తం మీద ఈ కొత్త వేరియంట్ని మనం తక్కువగా అంచనా వేయలేం. అలాగే ఇప్పటికిప్పుడు కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో అలాగే మరొకసారి జాగ్రత్తలు తీసుకుంటూ కొంత ఇప్పటికే హెల్త్ కండిషన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే లైక్ షుగర్ కానీ, హైపర్ బీపీ కానీ, లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులతో కానీ, గుండె సంబంధిత వ్యాధులతో కానీ ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఉంటే వారు మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బాగా వయసు పైబడిన వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ప్రముఖులు తెలుపుతున్నారు.